హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మిడిల్ ఈస్ట్. సో యాక్చువల్గా నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్, డ్యూరింగ్ మై ఇంజనీరింగ్ డేస్ నాకు ఒక క్యూరియాసిటీ ఉండేది. ఏంటంటే అసలు ఒక కోర్ ఇంజనీర్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అసలు డైలీ యాక్టివిటీస్ ఏముంటాయి, వాళ్ళ ఫీల్డ్లో చేసే వర్క్ ఏంటిది అని చాలా ఇంట్రెస్ట్ ఉండేది నాకు. ఎందుకంటే మనకు తెలుసు, మన ఇండియాలో చాలా వర్క్ ఐటీ ఇంజనీర్సే. ఐటీ ఇంజనీర్స్ వర్క్ ఏంటో ఆల్మోస్ట్ అందరికీ ఒక ఐడియా ఉంటుంది. కానీ ఒక సివిల్ ఇంజనీర్ ఏం చేస్తాడు, ఒక మెకానికల్ ఇంజనీర్ ఏం చేస్తాడు, ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఏం చేస్తాడు అనేది మనకు పెద్దగా తెలియదు. నాకు ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. నేను యూట్యూబ్లో చాలా వెతికేవాడిని, అసలు ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళు డైలీ చేసే వర్క్ ఏంటి అని అలాంటి వీడియోలు వెతకడానికి చాలా ట్రై చేసేవాడిని. కానీ నాకు క్లియర్గా ఏ దొరకకపోయేది. సో నాకు థాట్ వచ్చింది, ఏంటంటే ఇంతవరకు ఎవరు ఒక కోర్ ఇంజనీర్ ప్రొఫెషనల్ లైఫ్ని ఎవరు చూపించలేదు యూట్యూబ్లో. సో నేను అది చూపిస్తే ఎలా ఉంటుందో అనుకున్నాను. ఎందుకంటే నేను లాస్ట్ 6 years నుంచి ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్గా మిడిల్ ఈస్ట్లో చేస్తున్నాను. సో నా లైఫ్ని నేను చూపించాలని అనుకుంటున్నాను. సో ఐ హోప్ సో మెనీ యంగ్ ఇంజనీర్స్ ఓవర్ దేర్ నా వీడియోస్ నచ్చాయని అనుకుంటున్నాను. వాళ్ళు కొంచెం దాని నుంచి ఏమైనా నేర్చుకుంటారని కూడా అనుకుంటున్నాను. సో టుడే నేను మీకు చూపించబోయే టాపిక్ డ్రిల్లింగ్ ఇన్ మిడిల్ ఈస్ట్. మిడిల్ ఈస్ట్లో డ్రిల్లింగ్ ఎలా చేస్తారు ఏంటని. సో లెట్ us go to the field and see. సో ఇదేనండి ఆ రిగ్, దీంతోనే మనం డ్రిల్లింగ్ చేసేది. ఇది హీనో 700 మోడల్ 700 ఇది. సో బేసిక్గా ఇది ఒక ట్రక్ అండి. దాని తర్వాత వీళ్ళన్నీ ఎక్విప్మెంట్, డ్రిల్లింగ్ ఎక్విప్మెంట్ అన్నీ కెపాసిటీని బట్టి వీళ్ళు ఫిక్స్ చేస్తారండి. పంప్ ప్లస్ డ్రిల్లింగ్ రాడ్, డ్రిల్లింగ్ రోటరీ, ఇవన్నీ. మెయిన్గా ఈ రిగ్ 2 సిస్టమ్ బేస్ చేసుకొని రన్ అవుతుందండి. ఒకటి హైడ్రాలిక్, ఇంకొకటి న్యూమాటిక్. సో ఇప్పుడు ఇది హైడ్రాలిక్ బేస్ మీద రన్ అవుతుంది. ఈ హైడ్రాలిక్ కంప్రెషర్కి పవర్ ఎక్కడి నుంచి వస్తుందంటే, ట్రక్ ఇంజన్ ఒక మెయిన్ యాక్సెల్ హైడ్రాలిక్ కంప్రెషర్కి కనెక్ట్ అయి ఉంటుంది. అక్కడ నుండి దీనికి హైడ్రాలిక్ పవర్ వస్తుంది. ఇక్కడ కింద మీరు చూడొచ్చు, ట్రక్ ఒక రొటేటింగ్ యాక్సెల్. ఈ యాక్సెల్ కంప్రెషర్, హైడ్రాలిక్ కంప్రెషర్కి కనెక్ట్ అయి ఉంటుంది. అక్కడ నుండి హైడ్రాలిక్ పవర్ దానికి వస్తుంది కంప్రెషర్కి. ఇక్కడ మీరు చూస్తుంది ఇది రోటర్ అండి. ఇది హైడ్రాలిక్ పవర్తో రన్ అవుతుంది. యాక్చువల్గా అక్కడ ఆపరేటర్ దాన్ని హైడ్రాలిక్ కంట్రోలర్తో కంట్రోల్ చేస్తుంటాడు. స్పీడ్, దాన్ని డెప్త్ కానీ హైట్ కానీ అవన్నీ ఇక్కడి నుంచి కంట్రోల్ చేస్తారండి. సో మీరు చూస్తున్నారు కదా, ఇది డ్రిల్లింగ్ అండి. యాక్చువల్గా ఇది ఆల్మోస్ట్ ఆల్రెడీ 50 meters డ్రిల్లింగ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రజెంట్గా ఇది హైడ్రాలిక్ కంట్రోల్ ప్యానల్ అండి. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ అన్ని లివర్స్ ఉన్నాయి. సెంటర్లో ఎమర్జెన్సీ బటన్ ఉంది. ఇక్కడ ఈ ఎమర్జెన్సీ బటన్ ప్రెస్ చేస్తే వెంటనే ఇంజన్ ఆగిపోద్ది. సో చూస్తున్నారు కదా, ఇది డ్రిల్లింగ్. ఈ ఫ్లో అవుతున్న వాటర్ ఏంటంటే, ఇవి అండర్గ్రౌండ్ నుంచి వస్తున్న వాటర్ కాదండి, యాక్చువల్గా సర్క్యులేట్ అవుతున్న వాటర్. ఇక్కడ ఈ చూస్తున్న ఈ మడ్ పిట్లో ఈ వాటర్ అని స్టోర్ చేస్తుంటారు. సో ఈ కనిపిస్తున్న పైప్ పంప్కి కనెక్ట్ అయి ఉంటుంది.
పంప్ వాటర్ ఇక్కడ నుండి సక్ చేసి మళ్ళీ డ్రిల్లింగ్ హోల్లోకి పంప్ చేస్తుంది విత్ హై ప్రెషర్. ఈ కనిపిస్తున్న టబ్ బెంటోనైట్ మిక్సింగ్ టబ్ అండి. దీనికి 2 ఇన్లెట్స్ ఉంటాయి. ఒక ఇన్లెట్కి ఒక పంప్ కనెక్ట్ చేస్తారు, డీజిల్ పంప్. ఇంకో ఇన్లెట్ అవుట్లెట్ నుండి పైప్ తీసి మళ్ళీ ఇందులోనే పడేస్తారు. అప్పుడు ఆ పౌడర్ మంచిగా వాటర్లో మిక్స్ అవుతుంది. ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఇది డ్రిల్లింగ్ బిట్. ఇది ఫస్ట్ పైప్కి కనెక్ట్ చేసి ఇన్సర్ట్ చేస్తారు. దాని తర్వాత ఈ పక్కన ఉన్న పైప్స్ అన్ని దానికి కనెక్ట్ అవుతూ లోపలికి వెళ్తుంటాయి డ్రిల్లింగ్ అయిన కొద్దీ. సో ఈ టీత్ అనేది ఏమైనా స్టోన్స్ కానీ రాక్స్ కానీ ఉంటే వాటిని కట్ చేస్తూ వెళ్ళిపోతుంటాయి అన్నట్టు. సో ఇక్కడ మీకు ఒక హోల్ కనిపిస్తుంది కదా, అట్లాంటి 3 హోల్స్ ఉంటాయి. దాంట్లో నుంచి వాటర్ పంప్ అవుతుందండి హై ప్రెషర్తో. సో ఈ కనిపిస్తున్న బిట్ పెద్ద సైజ్ బిట్ అండి. వీళ్ళు హోల్ రిక్వైర్మెంట్ బే చేసుకొని వీళ్ళు బిట్ యూజ్ చేస్తారు. ఒకవేళ 17 ఇంచ్ కావాలంటే 17 ఇంచ్, 12 ఇంచ్ అయితే 12 ఇంచ్, 22 ఇంచ్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోల్స్ రిక్వైర్మెంట్ ఉంటాయి. ఇది మడ్ పంప్ అండి. ఇది కూడా హైడ్రాలిక్ పవర్తో ఆపరేట్ అవుతుంది. ఇది పిస్టన్ పంప్ అండి. ఇది సో మీరు చూడొచ్చు 2 పిస్టన్స్ మూవ్ అవుతున్నాయి లోపలికి బయటికి. సో ఇవి వాటర్ని సక్ చేసి డ్రిల్లింగ్ హోల్లోకి పంప్ చేస్తుంటాయి. సో డ్రిల్లింగ్ చేసినప్పుడు వచ్చే శాండ్ కానీ ఇవన్నీ వీళ్ళు వెంటనే క్లియర్ చేస్తుంటారండి ట్రాక్ నుండి. లేకపోతే మళ్ళీ అదే సేమ్ శాండ్ మళ్ళీ లోపలికి సర్క్యులేట్ అవుతుంది. యాక్చువల్గా శాండ్ ఇక్కడ మడ్ పిట్లో కొద్దిగా డిపాజిట్ అవుతుంది. ఓన్లీ వాటర్ మాత్రమే పైకి వస్తుంటాయి. అండ్ ఇక్కడ సేఫ్టీకి హై ప్రియారిటీ ఉంటుందండి. ఇక్కడ మీరు చూడొచ్చు సైన్ బోర్డ్స్ కానీ బ్యారికేడ్స్ కానీ. ఈ ఏరియాలోకి ఓన్లీ వర్కింగ్ పర్సనల్ మాత్రమే అలౌడ్ అండి. మిగతా వాళ్ళు రాలేరు, వాళ్ళకి పర్మిషన్ ఉండదు. సో డీప్ ఎక్స్కవేషన్ హియర్ మీరు చూడొచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా డ్రిల్లింగ్ ఎలా చేస్తారు. సో దీని తర్వాత ఫర్దర్ స్టెప్స్ ఏంటివి, ఫర్దర్ స్టేజెస్ ఏంటివి అన్న అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, సీ యూ నౌ.